ఉదయాన్నే లేసినాం, బోట్ హౌస్ అని ఉంది ఇక్కడికి వచ్చినాం. తర్వాత ఇక్కడ ఐ లవ్ యూ అని ఊటీ కనబడితే ఆడికి ఫోటో దిగినాం, అయిపోయింది. మా టూరిజం అని ఏమని చెప్పిండంటే ఇవి మురికి కాలువల నీళ్ళు, ఇక్కడ బోటింగ్ చేస్తే మంచిగా ఉండదని చెప్పారు. సో అన్నీ అసలు చచ్చిపోయినాయి, మేము బోటింగ్ చేసుడు మానేసినాం. ఇక తర్వాత కొద్ది దూరం పోగానే ఒక బ్రిడ్జ్ కనబడ్డది, అది ఊగుతూనే ఉంది, ఎంతసేపటి కూడా ఊగుతూనే ఉంది. ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాం, ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. ఎట్లయినా బ్రిడ్జ్ ఎక్కినాం కాబట్టి కొన్ని ఫోటోలు దిగాలి కాబట్టి ఫోటోలు కూడా దిగేసినాం. ఇక కొద్ది దూరం పోగానే ఒక వ్యూ పాయింట్ వచ్చింది. అక్కడ 150 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక చర్చ్ ఉంటుంది, అది చూపించారు. ఆడికెళ్ళి ఒక టెలిస్కోప్ ఉంటుంది, దానికి చూడమంటే అది కొంచెం చిన్నగా కనబడుతుంది, మనం జూమ్ చేస్తేనే ఇంకింత మంచిగా కనబడుతుంది ఇళ్ళనే. సో ఇక్కడికి వెళ్ళి మీకు చూపిస్తున్నాం ఆ 150 ఏళ్ళ చరిత్ర ఉన్న చర్చ్ ఇది. తర్వాత మా అన్న తీసుకుపోయి ఏం చేసిండంటే టీ గార్డెన్ లీడ్స్ పెట్టిండు. ఇది టీ ఎస్టేటు, ఎన్నో సినిమాలలో మీరు చూసి మురిసిపోయిన టీ గార్డెన్లు ఇవే. ఇక టీ ఎట్లా తయారవుతుంది అని మొత్తం తెలుసుకున్నాం. ఓ 2 చాయ్ పత్తి ప్యాకెట్లు కొనే దాకా లీడ్స్ పెట్టలేరు. ఇక మొత్తం టీ గార్డెన్ అంతా తిరిగి చూసినాం. లొకేషన్లు మాత్రం ఇచ్చి పడున్నాయి. గ్రీన్ టీలు, ఆ టీలు, ఈ టీలు అన్నీ ఎట్లా తయారవుతారో అన్ని శాంపుల్స్ చూపించారు. మేము కూడా టేస్ట్ చేసినాం, అయిపోయింది. తర్వాత ఇది సూసైడ్ స్పాట్ అట. 6500 ఫీట్ల పైనుండి మేము ఇది అంతా చూస్తున్నాం. ఇడికెళ్ళి కింద జారపడితే ఒక్క ముక్క కూడా దొరకది. సో జాగ్రత్తగా చూసుకుంటూ చేరుతున్నాం. ప్లేన్లో అయినా కూడా ఇదే వ్యూ కనబడుతుంది మనకు. అక్కడ ఉన్న సిటీ చిన్న సీమ లెక్క కనబడుతుంది, మీరు కూడా చూడొచ్చు. దీన్నే డాల్ఫిన్ నోస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారట. మీకు అట్లా అనిపిస్తుందా? చూడుర్రి, చూసి చెప్పురు మీరు కూడా. ఇక తర్వాత ఇదంతా తిరిగినాం కదా, కొన్ని రకాల పూల మొక్కలు ఉన్న గార్డెన్లో మేము లీడ్స్ పెడతా. ఇప్పటిదాకా మీరు చూసిన వెరెంట్స్ చాలు, ఇప్పటి నుంచి కొంచెమన్నా మీరు మారలి అని చెప్పేసి అన్ని లీడ్స్ పెట్టారు మమ్మల్ని. ఆయనకి అన్ని మొక్కలు చూసుకుంటూ వస్తున్నాం. ఒక్కో రకంగా ఉంది, కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి అక్కడ ఫ్లవర్స్. బట్ చూడ్డానికి మంచిగా ఉంది. ఇక తిరిగినాం అంత అయిపోయింది తిరుగుడు. ఇంకెక్కువ తిరిగితే మీకు ఎక్కడ చక్కెర వస్తుంది అని చెప్పేసి మీ రూమ్ కార్డ్ ఇడిచి పెడతాం మిమ్మల్ని అని చెప్పేసి మా టూరిజం అన్న అన్నాడు. సో సపరేట్ రూమ్ దిక్కు తీసుకుపోతుండు, రూమ్ దిక్కే పోతున్నాం. ఇది పోయేటప్పుడు కనబడ్డ వ్యూ అంతా ఎట్లుంది అన్నది మీరు కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. అట్లా లైక్